హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, పవన్ చెప్పిందే నిజమైంది. తీవ్ర టెన్షన్లో వైసీపీ నేతలు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా విషయానికి వచ్చినట్లయితే, ఆంధ్రాలో అమ్మాయిల అక్రమ రవాణా. పవన్ కళ్యాణ్ చెప్పిందే నిజమైంది అని అంటున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు, చేతి నిండా సంపాదన పేరుతో నమ్మించి మనుషులను కంబోడియాకు విక్రయిస్తున్న ముఠాను గుర్తును అయితే విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ గ్యాంగ్ నుంచి ఓ బాధితుడు తప్పించుకొని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఈ ముఠా అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కంబోడియాలో ఉద్యోగాల పేరుతో ఒక్కో వ్యక్తి నుంచి లక్షల్లో వసూలు చేసి అక్కడికి పంపగా వీరిని మరికొన్ని గ్యాంగులు కొనుగోలు చేసేవని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ మానవ అక్రమ రవాణా ముఠా అరాచకాలపై విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ కీలక విషయాలు తెలిపారు. విశాఖ నగరంలోని గాజువాక ఏరియాకు చెందిన చుక్క రాజేష్ గతంలో గల్ఫ్ దేశాల్లో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజర్గా పనిచేసి ఈ అనుభవంతో కన్సల్టెంట్గా మారారు. తన వద్దకు వచ్చిన వారిని, ఫైర్ సేఫ్టీ చదివిన వారిని విదేశాలకు పంపేవారు. ఈ క్రమంలో సంతోష్ అనే వ్యక్తి రాజేష్ను కలిసి కంబోడియాలో ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపి ఒక్కో అభ్యర్థి నుంచి 90,000 రూపాయల వరకు వసూలు చేస్తామని, ఇందులో 20,000 కమిషన్ ఇస్తామని రాజేష్కు చెప్పాడు. కంబోడియాకు వెళ్ళిన వారిలో సైబర్ నేరాలు చేయిస్తామని వారితో ఈ విషయం రహస్యంగా ఉంచాలని సూచించారు. అలా 27 మందిని కంబోడియాకు పంపారు వీరిద్దరు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేష్కు ఆర్య, అలాగే హబీబ్ అనే మరో ఇద్దరు ఏజెంట్లు పరిచయమై మరింత ఎక్కువ కమిషన్ ఆఫర్ చేశారు. దీంతో ఒక్కొక్కరి నుంచి 1,50,000 వరకు వసూలు చేసి దాదాపుగా 150 మందిని కంబోడియాకు పంపారు అని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన వారిని ఆ దేశంలోని కొందరు ఏజెంట్లు కంబోడియా కంపెనీలకు 2,500 నుంచి 4,000 అమెరికన్ డాలర్లకు అమ్మేసేవారు అని చెప్తున్నారు. అనంతరం ఆ కంపెనీ నుంచి వారిని చైనాకు చెందిన కొందరు నిర్బంధించి వారితో బలవంతంగా సైబర్ మోసాలు చేయించేవారని, అలా వచ్చిన మొత్తంలో 1% వీరికి ఇచ్చి కంపెనీలు 99% దోచుకునేవని సిపి వెల్లడించారు. అక్కడితో ఆగకుండా వీరిని వ్యసనాలకు బానిసలుగా మార్చేసేవారని కమిషన్ పేర్కొన్నారు. అయితే ఈ ముఠా బారి నుంచి తప్పించుకున్న ఓ విశాఖవాసి అందించిన సమాచారంతో రాజేష్ సహా మరో ఇద్దరుని అదుపులోకి తీసుకున్నట్టు రవిశంకర్ తెలిపారండి. ఈ గ్యాంగ్ గడిచిన 2 ఏళ్లుగా విశాఖ, తుని, రాజమండ్రి, శ్రీకాకుళం, కోల్కతాకు చెందిన దాదాపుగా 5,000 మందిని కంబోడియాకు పంపారని, 2 ఏళ్ల కాలంలోనే 100 కోట్లకు పైగా సైబర్ నేరాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. మానవ అక్రమ వ్యవహారాన్ని భారత విదేశాంగ శాఖకు, కంబోడియాలో ఇండియన్ ఎంబసీ దృష్టికి అయితే తీసుకెళ్తామని కమిషనర్ స్పష్టం చేశారు. సో ఈ కేసు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. వారాహి విజయ్ యాత్ర సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణా జరుగుతోందని, పెద్ద ఎత్తున ఆడపిల్లలను, మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమని, వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపుగా 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయారని చెప్పారు. సో మహిళల అదృశ్యంపై సీఎం, డీజీపీలు కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు రహస్యంగా సేకరిస్తున్న సమాచారం అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తోందని ఆయన ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. వాలంటీర్లు మహిళా సంఘాలను రోడ్డెక్కగా తమకు వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ మహిళా కమిషన్ ఆదేశించింది. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అయితే వైసీపీ నేతలు మండిపడ్డారు. కట్ చేస్తే తాజాగా విశాఖలో బయటపడ్డ ఈ మానవ అక్రమ రవాణా వ్యవహారం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గుర్తు చేస్తోంది. ఒక్క వైజాగ్లో పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ముఠాలు ఇంకెన్ని ఉన్నాయో, ఎంతమందిని దేశం దాటించారోనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక విశాఖ ఘటన నేపథ్యంలో ఇలాంటి గ్యాంగ్లను పట్టుకొని మానవ అక్రమ రవాణాలను అడ్డుకునేలా డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా మరొక కథనం మేరకు ఏపీ కేంద్రంగా మానవ అక్రమ రవాణా బాబు తీవ్ర ఆగ్రహం అయితే అంటున్నారు. సో ఏపీ కేంద్రంగా మానవ అక్రమ రవాణా జరిగిన విషయం తెలిసిందే. ఉద్యోగాల పేరుతో రాష్ట్రానికి చెందిన 150 మందిని కంబోడియా తరలించారు. అక్కడ వారు చైనా గ్యాంగ్ సైబర్ క్రైమ్ బాధితులుగా మారారు.
విశాఖకు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో భారత ఎంబసీ అధికారులు భారతీయులను సురక్షితంగా రక్షించి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. విశాఖకు చెందిన పలువురు బాధితులు కూడా స్వగ్రామాలకు అయితే చేరుకున్నారు. సో దీంతో ఏపీ నుంచి మానవ అక్రమ రవాణా జరగడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కంబోడియాలో చిక్కుకున్న తెలుగువారిని కాపాడాలి అని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారండి. 150 మందిని స్వదేశానికి తీసుకొచ్చేలా సహాయపడాలని విదేశాంగ మంత్రి జయశంకర్ను కోరారు. ఉద్యోగాల పేరుతో రాష్ట్రానికి చెందిన యువతులు అక్రమంగా కంబోడియాకు తరలించారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా తరలించడమే కాకుండా వారిని సైబర్ క్రైమ్ ఉచ్చులోకి నెట్టారని కూడా ఆయన మండిపడ్డారు.